మీరు ఏదైనా పార్టీలో ఉంటే నేను సపోర్ట్ చేయకపోదు అన్న, ఎందుకంటే మీరు అంటే ఒక పార్టీలో ఉంటే 100% సపోర్ట్ చేయకపోతే అంతే. ఎందుకంటే నువ్వు ఒక ఇండివిజువల్గా కొట్లాడుతూ ఉన్నావు. సరే ఇప్పుడు ఫైట్ చేస్తోనికి అప్పుడు ఫైట్ చేసిరు, ఇప్పుడు ఫైట్ చేసిరు అంటే పదవే వ్యామోహం అయి ఉంటే అధికారంలో వచ్చినాక మనము ఎవరో ఒకరు మీకున్నటువంటి లాబియింగ్ లేకపోతే మీకున్నటువంటి పరిచయాలతో ఏదో ఒక రకంగా లాబియింగ్ చేసుకొని, ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందుకు వచ్చేటప్పుడు నాకు నటరాజన్ గారు చాలా దగ్గర చాలా అక్క తమ్ముని లెక్క ఉన్నాం మేము అని చెప్పేసి అన్నారు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఏదైనా పదవి తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎట్లనే చేయొచ్చు. కానీ మీరు అవేవి కాదు, మీ ఆత్మగౌరవం అనుకున్నారు, నన్ను ఒక ఏమన్నారు నార్మల్ ఆర్డినరీ యావరేజ్ లీడర్ అని అన్నారు. ఇట్లా కొంత మీ ఆత్మగౌరవం కోసం మీరు ఫైట్ చేసిరు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అధికారంలోకి వచ్చినాక బయటకు వచ్చారు. ఇట్లా రేరు ఉంటారు చాలా తక్కువ. సో కాబట్టి ఏదో ఫైట్ చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేయాలి మన వంతుగా అనేటువంటి ఒక్కసారి కాదు, బాజాబ్తో ఒక ముఖ్యమంత్రి, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ, అంటే నన్ను డిమారలైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఒకసారి కదా. ఇప్పుడు యావరేజ్ లీడర్ అని నువ్వు అన్నావు, అన్నాక నువ్వు మళ్ళా నా పేరు చేయాల్సిన అవసరం లేదు కదా, ఇక నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నన్ను యావరేజ్ లీడర్ స్థాయికి నువ్వు వదిలేయాలి. కానీ నన్ను టార్గెట్ చేసి ఈ యావరేజ్ లీడర్ అంటే రేపు కనబడకుండా పోవాలని చెప్పేసి, రేపు ఇన్ని ఎవ్వరు ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ దగ్గరికి రానియద్దని చెప్పి ఇక్కడ యావరేజ్ లీడర్ అన్నాడు కదా ఈయననే. కాంగ్రెస్ పార్టీలో అయిపోయిందా? ఇక్కడ కాగేయాలి కదా, యావరేజ్ లీడర్ కదా. ఇంకా నా గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడలే, మళ్ళీ మాట్లాడతారు చూడు. ప్రశ్న కట్ చేసి ఆయన మాట్లాడింది చూపిస్తే దాని అర్థం ఒకలాగా ఉంటుంది, మీరు అడిగిన ప్రశ్న చూపించి ప్రశ్నకు సమాధానం చూపిస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు జడ్సన్ ఏం రాసిండో నేనైతే కాగితం చూడలే. ఓకేనా, మళ్ళీ జడ్సన్ గురించి ఓకేనా, ఇదంతా అయిపోయింది. మన మహబూబ్ నగర్ బహిరంగ సభల నేను దీక్ష చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, నా క్యాష్ ని గుంజుతాడు. ఇప్పుడు చూడు నా కులాన్ని కూస్తాడు చూడు. నెక్స్ట్ ఇది కొవ్వబట్టిన మాటలు కాకుంటే ఏమంటారు దీన్ని? అంటే మీరు దీక్ష చేసే హక్కు లేదా మీకు? ఒకవేళ కూర్చుండరు ఏమన్నారు, అది కాదు, దళితుడిని కూర్చోబెట్టిరు మీరు అంటాడు. బ్రదర్ నువ్వు యావరేజ్ లీడర్ అని నువ్వే అన్నావు. అవును, జడ్సన్ ఏం రాసిందో నాకు తెలియదు అన్నావు. దళితుడైన జడ్సన్ అని నువ్వు అన్నావు. అంటే బ్రాండింగ్ చేస్తుండ్రు, అడుగడుగున బ్రాండింగ్ చేస్తుండ్రు. జడ్సన్ ఇస్ ఆర్డినరీ లీడర్, ఒక దళితుడు. జడ్సన్ ఇస్ దళిత్ లీడర్. జడ్సన్ అంటే అసలు ఏం రాయనో ఏం చేయనో తెలియదు అని చెప్పి నువ్వు ఆర్డినరీ కార్యకర్త అంటావు, దళితుడు అంటావు. 3 సందర్భాల్లో ఎందుకు ఇది 3 సార్ నా 3 దొరికిన క్లిప్లు 3 ఇది చేస్తున్నా. ఇవి కూడా జనానికి చూపించిన అక్కడ అన్నప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడలే? కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎవరెవరో అడిగింది కదా రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి హోదాలని మరి మహబూబ్ నగర్ బహిరంగ సభల దళితులైన జడ్సన్ నువ్వు పవర్ఫుల్ గా మ్యాన్ కదా, ఐఎమ్ ఆర్డినరీ మ్యాన్, నువ్వు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నా పేరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏందనంటే జనంలా ఒక దళితుడు ఈయనని ఒకళ్ళు తప్ప నన్ను ఇప్పుడు ఎవ్వరు కూడా ఒకళ్ళు లెక్క నన్ను చూడరు. నేను హైదరాబాద్ పోయింది పెద్ద పెద్ద వాళ్ళ కోసం పోయినా, నేను ఏ ఇష్యూ పైన నేను మల్లారెడ్డి దగ్గర పోయినా అని చెప్పిన, ఏది అదే నిజాయితీ మల్లారెడ్డి దగ్గరికి అర్థమైందా, ఆయన దగ్గర పోయినా నాకు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన ఇంకొక ఆయన ఒక కమ్యూనిటీని పట్టుకొని ఒక మాట అంటే వాళ్ళ తరపున వాళ్ళ నాకు అనద్దని, ఎందుకంటే రెడ్డిస్లో కూడా రెడ్డిస్ను బూతులు తిట్టింది కదా ఒక పెద్ద మనిషి, అట్లా ఆ పదం వాడద్దు. నువ్వు అన్యాయం జరిగితే మనం దానికి ఒక స్టేజ్ ఇవ్వాలి. నువ్వు ఒక ఎమ్మెల్సీ హోదాలు ఉన్న ఆ లాంగ్వేజ్ మాట్లాడదు. అందో కొండపల్లి సీతారామయ్య ఉన్నాడు, అందో నల్ల ఆదిరెడ్డి ఉన్నాడు, అందులో ఎర్రం సంతోష్ రెడ్డి ఉన్నాడు, అర్థం అందులో ఇన్నారెడ్డి కూడా ఉన్నాడు మన దగ్గర ఉండే కదా. కాబట్టి ముంచోళ్ళు అట్లా అందరిని బట్టి ఒక కేటగిరీ పట్టద్దుగా.